మీరు ఈ ఫీల్డ్‌కి రావడానికి రీజన్ ఏంటి? అసలు ఎందుకు చూజ్ చేసుకున్నారు? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అండ్ ఓకే. మమ్మీకి కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మమ్మీకి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో, అందుకని ఇలా. ఓకే. అంటే చాలా వింటూ ఉంటాం గదా! సో, అందులో ఎళ్ళొద్దు యాక్టింగ్ ఫీల్డ్‌లో అంటారు. సో, మీరు చూజ్ చేసుకున్నారు. మమ్మీకి గూడా ఇష్టమని అన్నారు. నార్మల్‌గా పిల్లలు ఇష్టపడితేనే ఒద్దు అని అంటారు పేరెంట్స్. మీ మమ్మీ గూడా ఇష్టపడడానికి ఏమైనా రీజన్ ఉందా? మమ్మీ అంటే మా పేరెంట్స్ ఎలా అంటే అందరి పేరెంట్స్‌లా కాదు. ఓకే. ఫస్ట్ థింగ్ నాకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఇస్తారు. అండ్ నాకు మా అక్కకి బియాండ్ లిమిట్స్ వెళ్ళకూడదు. మాకు అన్నీ చెప్పే పెంచారు ఇప్పటి వరకు. ఓకే. ఇది చెప్పకుండా, ఇది చేయకూడదు అని. ఏది చేయాలి, ఏది చేయకూడదు మాకు మంచి చెడు అన్నీ నేర్పించే పెంచారు మాకు ఇప్పటి వరకు. మా ఇష్టాన్ని ఎంత గౌరవిస్తారో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మేము అంతే గౌరవిస్తాము. ఓకే. సో, అందుకని ఇప్పటి వరకు మాకు ఎప్పుడు నో చెప్పలేదు. హోప్ మేము అలాంటి పనులు చెయ్యము అని కూడా. ఓకే. అండ్ ఏదైనా చేద్దాము అని అనుకుంటే మనకేదైనా ఇన్సిడెంట్ గానివ్వండి, లేకపోతే మన లైఫ్‌లో లేకపోతే ఏదైనా చూసినప్పుడు నేను అది చెయ్యాలి అని ఉంటుంది. సో, మీకలా యాక్టింగ్‌కి రావాలి, నేను స్క్రీన్ పైన కనిపించాలి, యాక్టింగ్ చేయాలి అని ఎప్పుడు అనిపిచ్చింది? అంటే ఏ సిట్యుయేషన్‌లో అనిపిచ్చింది మీకు? సిట్యుయేషన్స్ అంటే మూవీస్ చూస్తూ ఉంటాం కదా! ఓకే. సో, నాకు ఈ ఫస్ట్ థింగ్ టిక్‌టాక్స్ వచ్చినప్పటి నుంచి కూడా రీల్స్ చేయడం నాకు అలవాటయింది. ఓకే. అప్పటి నుంచి మమ్మీ సపోర్ట్ నాకు ఎక్కువ ఉండేది. నేను చేస్తే మమ్మీ షూట్ చేయడము, నాకు ఎంకరేజ్ చేయడము, ఓకే. నాకు డ్రెస్సింగ్ చేయడము. అలా మమ్మీ ఎంకరేజ్‌మెంట్ ఉండడం వల్ల నేను అలా కంటిన్యూ చేసుకొని వచ్చా. సో, తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోనే ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని రీల్స్ చేసుకోవడం. తర్వాత మా మమ్మీ కూడా ఇంకా బాగా చేస్తారు రీల్స్ ఓకే. నాతో పాటు. ఫ్యామిలీ అంతా కూడా చేస్తాము. ఓకే. అలా. సో, మీ మమ్మీ వాళ్ళతో రీల్స్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? నేను ఇప్పటి వరకు ఏం చేసినా సరే ఫ్యామిలీతోనే. ట్రిప్స్‌కి వెళ్ళాలన్నా, ఔటింగ్స్‌కి వెళ్ళాలన్నా ఎక్కడైనా సరే ఫ్యామిలీతోనే. ఓకే. మమ్మీ వాళ్ళు కూడా అలాగే అంత ఫ్రీడమ్ ఇచ్చి పెంచారు కాబట్టి వాళ్ళతో రీల్స్ చేయడము, ఎక్కువ ఫన్నీ అంటే ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు ఎక్కువ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది అంటారు కదా! సో, నాకు ఫ్యామిలీతో ఉంటే అంత కంఫర్ట్ జోన్ కూడా ఉంటుంది. వాళ్ళతోనే ఏదైనా సరే నాకు. సో, ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళడం ఇష్టమా? పేరెంట్స్‌తో బయటికెళ్ళడం ఇష్టమా? ఆబ్వియస్లీ పేరెంట్స్‌తో. పేరెంట్స్‌తోనేనా? ఓకే. అంటే స్టడీ మనం కాలేజ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గానీ చాలామంది ఫ్రెండ్స్ అంటుంటారు. అండ్ ట్రిప్స్ కూడా ఫ్రెండ్స్‌తో ఏస్తూ ఉంటారు ఎక్కువ బయటికెళ్ళడానికి. సో, మీ ఫ్యామిలీకొచ్చేసరికి మంచి చిల్ ఫ్యామిలీ ఉన్నట్టుంది కదా! ఓకే. అండ్ ఇప్పుడు చాలా మనం చూస్తూ ఉన్నాం కదా! సొసైటీ ఇలా ఉంది. ఇండస్ట్రీలో ఇంకా చాలా ఇలా ఉంటుంది అని. మీరు పర్టిక్యులర్‌గా ఇప్పుడే మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా ఉంది? ప్రీవియస్‌లీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను యాక్చువల్లీ. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్. ఓకే. అండ్ కొన్ని పడ్డాను కూడా. ఓకే. అండ్ తెలిసిందే అందరూ ట్రూగా ఉంటారు అని కాదు. సో, కొన్ని పడ్డాను అండ్ తర్వాత కొన్ని చేశాను. ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంటుందో అనేది మనం డిసైడ్ చేసుకోవాలి.